అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అనివార్య పరిణామాలు అన్నీ మీకు తెలుసు. దానివల్ల కొంచెం గ్యాప్ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, చాలామంది రాజేష్ మహాసేన మీద ఒక రకమైన దుష్ప్రచారాన్ని క్రియేట్ చేయడానికి అసలు రాత్రి పగలనే తేడా లేకుండా కృషి చేస్తున్నారు. దానికి సంబంధించి కొన్ని వివరాలు ముందు తీసుకురావాలి. నారా చంద్రబాబు నాయుడు గారు, సార్ ఇక మా వాళ్ళ పార్టీకి ఉపయోగం లేదు కదా, సరే సార్ మేము బయటికి వెళ్ళిపోతామన్నా, సరే బల్లెవడో రాజు నువ్వు ఎలా వెళ్ళిపోతామో బయటికి, నువ్వు పార్టీకి కావాలంతే, ఖచ్చితంగా నువ్వు పార్టీలో ఉండాలంతే అని పెద్దని అంటాడు. కొంతమంది పార్టీలో ఉన్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళు, అబ్బాయి రాజేష్ వల్ల పార్టీ నష్టపోతండి, రాజేష్కి నోడుదలు ఎక్కువండి, రాజేష్కి ఆవేశం ఎక్కువండి, రాజేష్ ఇంకోటి ఎక్కువండి అని ఇలా చాలా ప్రయత్నాలు జరిగండి. అవన్నీ మీకు తెలిసినాయా? ఈరోజు కొన్ని విషయాలు మీ దృష్టిలో పెడతాను. పెట్టే ముందు మీకు ఒక కథ చెప్తానండి. ఒక ఇద్దరు నా అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారో వాళ్ళ గురించి మీకు ఒక విషయం చెప్తాను. ఈయన పేరు వినోద్ కాంబ్లీ. మీకు తెలిసే ఉంటుంది, నేను బాగా క్రికెట్ తెలిసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఈయన వినోద్ కాంబ్లీ. ఈయన సచిన్ టెండూల్కర్ గారు ఇద్దరు ఒకేసారి వచ్చారు క్రికెట్లోకి. వీళ్ళిద్దరూ కలిసి స్కూల్ తరఫున క్రికెట్ ఆడారట. స్కూల్ తరఫున క్రికెట్ ఆడితే ఇద్దరు ట్రిపుల్ సెంచరీ చేశారు. సచిన్ టెండూల్కర్ గారు ఏమో 325 కొడితే ఈయనేమో 343 కొట్టాడు. సచిన్ టెండూల్కర్ గారి కన్నా కూడా 20 రన్స్ ఎక్కువ కొట్టాడు. దాంతోపాటు అదే మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ గారు బౌలింగ్ చేయలేదు, కానీ బౌలింగ్ చేసి 6 వికెట్లు కూడా తీసాడట. వీళ్ళ కోచ్ అనేవాడట, సచిన్ కన్నా కూడా వినోద్ కాంబ్లీ బెస్ట్ ప్లేయర్ అని చెప్పేవాడట. ఇద్దరు కలిసి అతి చిన్న వయసులోనే ఇంటర్నేషనల్ క్రికెట్కి వచ్చారు. ఆ టైంలో అంటే మేము కరెక్ట్గా క్రికెట్ యూత్ ఆ టైంలో అనమాట ఆడేవారు. ఎక్కువ మంది సచిన్ కన్నా కూడా కాంబ్లీకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. ఎందుకంటే క్రికెట్ చూస్తే ప్రతి ఒక్కరికి ఎట్లా అంటేనే నచ్చుతాడు. ఇప్పుడు కుర్రాళ్ళు క్రికెట్ వెళ్ళాలని నచ్చుతాడు. ఇంకా కొంతమంది ఉన్నారు బాగా ఎట్లా హార్ట్ హీటర్ చదవడతారు. అలాగా ఇతను హార్ట్ హీటర్ అనమాట. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ అసలు కింద పెట్టేవాడు కదా, అలా గాల్లో వచ్చేవాడు. గాల్లో వచ్చిన బాల్ వచ్చినట్టే బౌండరీకి పంపించేవాడు. అయితే అతి కొద్ది కాలంలోనే అంటే 1-2 సంవత్సరాల్లోనే ఈయన ఇంటర్నేషనల్ క్రికెట్ గుడ్ బై చెప్పాడు. కానీ ఇంతో పాటు సచిన్ టెండూల్కర్ గారు లాంగ్ ఇన్నింగ్ ఆడాడు. కొన్ని దశాబ్దాల పాటు ఆయన పెద్ద బ్యాట్స్మెన్గా ప్రపంచ ఖ్యాతి గడించాడు. భారతరత్న కూడా వచ్చినట్టు కదండి సచిన్ గారికి. భారతరత్న వచ్చిందా? సచిన్ టెండూల్కర్ గారికి వచ్చినట్టుంది. ఆ స్థాయి క్రికెటర్ అయిపోయాడు. ఈయన ఎందుకు వచ్చిన 2-3 సంవత్సరాలకే ఎందుకు మొత్తం ప్యాకప్ అయిపోయాడు? ఎందుకు వెనకపోయాడు అంటే సింపుల్ లాజిక్, ఆడలేక కాదు. అతను బ్యాటింగ్ ఆడలేక, లేకపోతే వెళ్ళి అన్ని డకౌట్లు అయిపోయి సరైన ఫామ్లో లేడు కాబట్టి తీసేలేదు. కారణం ఏం చెప్పారు తెలుసండి? ఈయన ఆఫ్ గ్రౌండ్లో అంటే క్రికెట్ ఆడుతున్నాడు, కానీ బయటకు వచ్చాక పెవిలియన్లో అతను ప్రవర్తన బాగలేదు. పెవిలియన్లో అతను నోరు దురుసు ఎక్కువ. బయటకు వెళ్ళిపోయిన తర్వాత అతను గర్ల్ ఫ్రెండ్ ఉంది, అతను పబ్లోకి వెళ్ళి మందే చెప్తాడు. ఈ కారణాలు చెప్పారండి. కోచ్తో కూడా సరిగా బిహేవ్ చేయట్లేదు. ఆ కారణాలతో సచిన్ టెండూల్కర్ గారి కన్నా కూడా గొప్ప టాలెంట్ ఉన్న వినోద్ కాంబ్లీ గారు 2-3 సంవత్సరాలకి ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి బయటికి గంటపడ్డాడు, బయటకు తోస్తారు. ఇప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళు మనం ఏం చూడండి, ఇంటర్నేషనల్ క్రికెటర్లు ఉంటారండి, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ మారుతూనే ఉంటారు, వాళ్ళు మందేస్తూనే ఉంటారు, అయినా వాళ్ళు క్రికెట్ ఆడుతూనే ఉంటారు. ఎందుకు? ఆ క్రికెట్ బోర్డులకు కావాల్సింది అతను ఆడే క్రికెటే. బ్యాటింగ్ బాగా ఆడుతున్నాడా, బౌలింగ్ బాగా చేస్తున్నాడా, ఫీల్డింగ్ బాగా, అంతే కావాలి. బయటికి వెళ్ళి అతను ఏం చేస్తున్నాడు అది మిగతా వాళ్ళకి అవసరం. కానీ మన దేశంలో మాత్రం ఎవరైనా ఒక టాలెంటెడ్ ఉంటాడు తొక్కి పారేయడానికి. అది దగ్గర టాలెంట్ లేదనుకోండి ఎలాగ అవకాశం ఎవరు. ఒకవేళ టాలెంట్ ఉందనుకోండి అది మీద లేనిపోయిన రూమలు క్రియేట్ చేస్తారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మన దేశంలో ఇంకా ఈ వివక్ష అనేది పోలేదు, కుల వివక్ష అన్నాను నేను. ఎందుకంటే అన్ని కులాల్లో ఉన్న పేదోడు ఎవడైనా టాలెంటెడ్ ఉంటే ఆయన అలాగే తొక్కి పారేస్తారండి. అది మీద లేనిపోయిన దుష్ప్రచారం చేస్తారు. ఏమండి, ఇంకొక రమ్మని చూపిస్తాను మీకు. ఈయన పేరు రోహిత్ వేముల. ఈయన ఒక పిహెచ్డి స్టూడెంట్ అండి. ఈయన పిహెచ్డి స్టూడెంట్ అయితే ఆయన అక్కడ ఉన్న కొన్ని గ్రూపులతో గొడవలు ఉన్నాయి. బీజేపీ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తులతో ఆయన ఎదురుపడి ఫైట్ చేశాడు ఒక కాలేజీలో. దానికి కారణం చూపించి వైస్ ఛాన్సలర్ లాంటి వాళ్ళు సీన్లో దిగిపోయి, ఇంకొక ఆమె ఎవరండి బీజేపీకి సంబంధించి ఒక లేడీ ఉండేవారు, ఏదో మినిస్టర్ ఆవిడ సంథింగ్, ఒక లేడీ ఆవిడ స్మృతి ఇరానీ అన కాక స్మృతి ఇరానీ అనుకుంటా. కేంద్ర మంత్రి సీన్లో దిగిపోయి అతన్ని డిబార్ చేసి చెప్తే, ఇదేంటి నేను ఏం తప్పు చేయలేదు అయినా కూడా నన్ను ఎందుకు డిబార్ చేశారని అంబేద్కర్ గారి ఫోటో పట్టుకుని హాస్టల్ నుంచి బయటకు వెళ్ళకుండా చెట్టు కింద కూర్చుని అతను నిరసన తెలియజేశాడు. ఎంత నిరసన తెలియజేసినా ఎవడో పట్టించుకోక అతను అవమానిస్తూ ఉంటే ఆ బాధ భరించలేక అతనే ఆత్మహత్య చేసుకున్నాడు. టాలెంట్ లేదా, ఏ బచ్చం టాలెంట్ లేకుండా పీహెచ్డీలు చేస్తాడు. కానీ వేరే వర్గాలన్నీ ఒకవేళ బలమైన వర్గం ఎవరైనా ఎదురు తిరిగితే, ఎవరైనా ఒకవేళ పోటీ వస్తున్నాడని నమ్మితే కొద్ది మంది అండి, అన్ని అగ్రకులాల్లో అందరూ అలా లేదు. అలాగే కింద కులాల్లో అందరూ మంచి వాళ్ళని చెప్పట్లే, ఏళ్ళు ఉన్నారు. కింద కులాల్లో ఉన్న వాళ్ళు కూడా కొన్ని డబ్బులు సంపాదించాలనుకోండి, ఎవరైనా సాధారణ వ్యక్తులు ఎదురుకి వెళ్తాడు తొక్కిండండి. ఇతన్ని కూడా చంపేయారండి, చచ్చిపోయాడు. రాహుల్ గాంధీ కూడా వచ్చాడు, చాలా పెద్ద విషయం అయింది. అప్పట్లో మహాసేన యాక్టివ్గా లేదు, అంతా స్టార్టింగ్లో ఉన్నాం మేము, కాబట్టి దాన్ని టేకప్ చేయలేపాం. సేమ్ అలాగే ఒక సాధారణ కుటుంబంలో, ఉత్తరకంచి అనే ఒక చిన్న గ్రామంలో సాధారణ కుటుంబం అంటే బాగా దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన నన్ను నేషనల్ టీం పొలిటికల్ టీం సెలెక్ట్ అయ్యాను. నేషనల్ అంటే రాష్ట్ర స్థాయి పొలిటికల్ టీం సెలెక్ట్ అయితే నన్ను తొక్కి పాడేయడానికి వేశారండి డ్రామాలో. అయితే వినోద్ కాంబ్లీ దగ్గర, రోహిత్ వేముల దగ్గర సరైన బలం లేదు పాప వాళ్ళకి. వాళ్ళు ఒంటరి వ్యక్తులు. రాజేష్ మహాజన్ని తొక్కేద్దాం అనుకుంటున్నారు. రాజేష్ మహాజన్ ముళ్ళో గుచ్చుకుంటాడు. ఎందుకంటే నేను ఒంటరోడు కాదు, నా వెనకాతల ఒక టీం ఉంది, ఒక సెటప్ ఉంది, ఎలా వచ్చినా అలాగే తొక్కి పాడేసే దమ్ము కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి.
నా మీద కొన్ని విమర్శలు చేశారండి. కానీ చంద్రబాబు నాయుడు గారు విమర్శలు పట్టించుకోవట్లే. ఎవడా అలాగా ఏదో మారితే నీకేంటి రాజేష్, నువ్వు పార్టీలో ఉండాల్సిందే 30 సంవత్సరాలు అంటే పెద్ద అయినా. ఏ ఇదేంటండి బయట చాలా మంది మన పార్టీ వాళ్ళు బయట పార్టీ వాళ్ళు కూడా రాజేష్ ఉంటే పార్టీకి నష్టపడినారు కదా, ఓట్లు పడవన్నారు కదా, వెళ్ళడం ఎందుకు సార్ మా బతుకు మేము బతుకుతాలండి అంటే అబ్బా ఆడి వల్ల పడవు. నిన్న అనేవాడు ఎవడన్నాడు ఆడు పార్టీని అనుకుని బతికేవాడు, ఆడు పార్టీ మీద బతికేవాడు, ఆడంటే నువ్వు బాధపడి బలేవాడు అంటారు. మరి ఏం చేయాలి? దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు మనల్ని డిఫెండ్ ట్రై చేసిన కొంతమంది అలాంటి పార్టీలో ఉన్నారు. మన ఏదో ఒక వైసీపీ పోటీ చేసేదని మాట నన్ను రాజేష్ మాధవ్ అడ్డుకోవాలి, అడిగి వచ్చే అవకాశాన్ని చేయాలి అన్నప్పుడు అన్ని పార్టీలో ఉన్నారు. అయితే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎమ్మెల్యే సీట్నే తునప్రాయంగా వదిలేసాను నేను. ఎమ్మెల్యే సీట్నే నాకు నేను వదిలే తీసుకోండి. అదే ఎమ్మెల్యే సీట్ కోసం కింద దొరికే వాళ్ళు ఉన్నారు, అదే ఎమ్మెల్యే సీట్ కోసం మొత్తం 50 సార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అదే ఎమ్మెల్యే సీట్ కోసం ఏదైనా చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా తునప్రాయంగా వదిలేశాడు. తెలీదు అదే రాజేష్ మాధవ్కి జ్ఞానం లేదు, తనకు తానే ముప్పు తెచ్చుకున్నాడు అంటారు కొంతమంది. ఓడి అమ్మ ఏం చెప్పాలా బాబు మీకు నాకు అర్థం కాదు. నిలకలేదంటారండి చాలా మంది. రాజేష్ మాధవ్ నిలకలేదు, పార్టీలు మారిపోతున్నాడు. అప్పుడే వైసీపీలో ఉన్నాడు, తర్వాత జనసేన అన్నాడు, ఇప్పుడు టీడీపీలో అన్నాడు, ఇప్పుడు టీడీపీ కాదు కొత్త పార్టీ అన్నాడు. బాబా నిలకలేదండి కుర్రోడికి. ఇలాంటి వాడితే రాజకీయాల్లో పనిచేయండి అంటారు. అరే బాబు రాజేష్ మాధవ్ వచ్చింది రాజకీయ కార్యకర్తగా కాదు. నేను రావడం వైసీపీలో కార్యకర్తగా జాయిన్ అయిపోయి ఇప్పుడు ఇదనుకుంటే ఒకే కట్టప్పలాగా వైసీపీ మూసేద్దును, లేదా జనసేన కార్యకర్తగాను తెలుగుదేశం కార్యకర్తగాను ఒకవేళ రావడం అలా వచ్చి ఉంటే అప్పుడు నేను ఏమైనా పార్టీ మాత్రం అది తప్పు. రాజేష్ మాధవ్ వచ్చింది రాజకీయ కార్యకర్తగా రాలేదు, రాజకీయ నాయకుడుగా రాలేదు. ఎలా వచ్చాడు అంటే ఇక్కడ ఇన్ని కులాలు ఉన్నాయి, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. ఇన్ని కులాలు ఎవరైనా క్రిస్టియన్ మతం తీసుకుంటే వాళ్ళకి ఏ రకమైన మార్పు లేదు. కానీ ఒక ఎస్సీలో ఎవరైనా క్రిస్టియన్ అయితే అది కులం మార్చేద్దరండి బాబా ఇది అన్నేమండిది అనుకుంటూ వచ్చాడు. ఆ పాయింట్ మీద పోరాడుతూ వచ్చాడు. దాంతోపాటు అంబేద్కర్ గారు ఎవరైతే బలహీనలు ఉన్నారో బలహీన పక్షాన్ని నిలబడమన్నారు. బలహీనుల పక్షాన్ని నిలబడాలి అంటే ఇక్కడ బలహీనలు ఎవరండి? మైనార్టీలు బలహీనంగా ఉంటారు, ఎస్సీలు బలహీనంగా ఉంటారు, బీసీలో కొన్ని వర్గాలు బలహీనంగా ఉంటాయి, ఎస్టీలు బలహీనంగా ఉంటారు. సో మేము ఏం చేసాం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల తరపున మేము పోరాడతాం అన్నాం. సౌండ్ ఏమైనా ప్రాబ్లం ఉందండి? మీరు ఎలా కన్ఫ్యూజ్గా ఏం చేయొద్దు. ఓకే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల తరపున పోరాడతాం అన్నాం. మీకు ఒక మాట గుర్తుపెట్టుకోండి, 2017లో నేను ఏ మాట మీద అయితే వచ్చాను రైట్ చూపిస్తాను. రైట్ ఇది 2017లో 17 మరి ఇది 17 అనుకుంటా. ఆర్తిది ఒక ఇఫ్తార్ విందు కాకినాడలో ఇఫ్తార్ విందు, ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందు చేస్తా ఉంటే అక్కడ నన్ను ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేస్తే నేను అప్పుడు మాట్లాడిన మాట ఇది. ముస్లింస్ కానీ దళితులు కానీ దళితులు ఐక్య భారతంటే మీరు ఆలోచించండి, మనందరూ అప్పుడు పరిపాలన ఆలోచించాలి. నేను అనుకున్నాం ఈ దేశం మాది, ఈ దేశం పరిపాలన మళ్ళీ పరిపాలిస్తాం. అలా అనుకున్న రాజులు నాగరాజు రాముల నుంచి కాకినాడ నుంచి సాగుల నుంచి మీరు కూడా ఆలోచించాలంటే మీరందరూ నమ్మకం లేదు. ఎక్కడైనా వచ్చిన రాజులు సౌండ్ అర్థం కాకపోవచ్చు. ఎక్కడైనా దళితుల మీద దాడి జరిగితే మేము వస్తాం, ఒక క్రైస్తవుల మీద దాడి జరిగితే మేము వస్తాం, ముస్లిం దాడి జరిగితే మేము వస్తాం, మీకు తోడుగా నిలబడతాం. ఎక్కడ దాకా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమని 2017లో ఇది ఒక సిద్ధాంతం ఉందండి మాకు. అయితే అందరూ రాజకీయ నాయకులు ఏమనుకుంటారంటే రాజకీయ పార్టీలో చేరి ఏదైనా పదవి సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. బట్ మా లక్ష్యం అది కాదండి, మేము కంప్లీట్ డిఫరెంట్. మా లక్ష్యం ఏంటంటే ఎవరైతే బలహీనుడు ఉన్నాడో వాడికి అన్యాయం జరిగితే వాడి పక్షాన్ని నిలబడాలి, వాడికి తోడుగా ఉండాలి. దానికి ఒకవేళ రాజకీయ పార్టీలో ఉంటే కొంచెం అధికారం ఉంటుంది కాబట్టి అంతే తప్ప రాజకీయ పదవే మంచి లక్ష్యం కాదు. కాబట్టి ఎవరైతే వాళ్ళు మాట్లాడుతున్నారో సిద్ధాంతం లేదు నిలకడ లేదని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎస్సీలు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్లోను గుజరాత్లోను గుర్రం ఎక్కడని ఆర్ఎస్ఎస్లు చంపేశారు, మేసం పెంచడని వైవిహెచ్పీలు దాడి చేశారు. ఇలాంటి వార్తలన్నీ చూసి సో ఈ 3 వర్గాల మీద బీజేపీ దాడి చేస్తుంది కాబట్టి మేము బీజేపీకి ఎగనిస్ట్ ఉంటాం అని అప్పుడు సిద్ధాంతం మొదలుపెట్టాం. ఇప్పటికీ అదే సిద్ధాంతం మీద ఉన్నామే. దాన్ని నిలకడ అంటారండి. అయ్యా నిలకడ ఏదంటారంటే ఇప్పుడు వైసీపీలో మేము జాయిన్ అయ్యాం, వైసీపీ పార్టీ గెలిచేదాకా మేము అందులో ఉన్నాం, కష్టపడ్డాం, మా శాయశక్తిలో కృషి చేసాం. పార్టీ గెలిచిన తర్వాత కొన్ని రోజులకి ఈ ఎస్ఎల్ మీద వాళ్ళు లేదా మరొకటి మీరు అన్ని చూసినాయే. ఇగో ఇక్కడ క్రిస్టియన్ ప్రాపర్టీ కబ్జా చేసినప్పుడు అక్కడ ధర్నా చేసాం, 10,000 మంది. ఎస్ఎల్ మీద దాడులు జరిగినప్పుడు వాళ్ళు గంటకున్నాం. లాస్ట్లో జగన్ గారు బీజేపీకి సిఐఏ ఎన్ఆర్సీ విషయంలో ఓటేశారు, మేము బయటకు వచ్చాం. బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు, అనుకూలం కాదన్నాడు, కానీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాడని వచ్చాం, బయటికి వచ్చేసాం. మళ్ళీ అక్కడి నుంచి జరిగే అన్యాయాల మీద పేదల తరపున మేము పోరాడుతున్నాం, మా మీద కేసులు పడే కారణమే. కానీ ఆ సిద్ధాంతం కోసమే కదా అధికారంలోకి వచ్చిన పార్టీని, మేము కష్టపడ్డ పార్టీని కూడా వదిలేసాం కదా మేము. అది సిద్ధాంతాన్ని కమిట్ అయి ఉన్నట్టు అంటారు. నిలకడలేనితనం అన్నారా తింగర పప్పల్లారా ఎవడైతే అంటాడా అన్ని. సిద్ధాంతాన్ని ఇంకోటి కూడా చెప్తాను, రాజేష్ ఆవేశం ఎక్కువ, ఏదైనా నిర్ణయం ఫటాఫట్ తీసుకుంటాడు. ఇలా జరిగిన పార్టీ ముందు వచ్చాడు వైసీపీని, అప్పుడు కూడా ఇలాగే తిట్టాను. అయితే పార్టీ గెలిచిన తర్వాత పార్టీ ముందు వెళ్ళిపోతాడు. 150 మంది ఎమ్మెల్యేలు ఎంత బలమైన సీఎం ఎదుగుతున్నాడు. అప్పుడు ఎంతకన్నా ఎక్కువ తిట్టాను మమ్మల్ని. అయితే మీకు ఇంకో పెద్ద సంగతి చూపిస్తానండి. అంబేద్కర్ వాజ్ అల్టిమేట్లీ ఇంక్లూడెడ్ యాజ్ ది లా మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ ది ఫస్ట్ నెహ్రూ మినిస్ట్రీ ఆఫ్టర్ గాంధీ రికమెండెడ్ హిస్ నేమ్ టు నెహ్రూ. ఏదో మొత్తం గాంధీ గారు రికమెండ్ చేశారని చెప్తున్నాడు. సెప్టెంబర్ 1951 అంబేద్కర్ రిజైన్ ఫ్రమ్ నెహ్రూస్ క్యాబినెట్ మినిస్ట్రీ ఆఫ్టర్ హిందూ కోడ్ బిల్ వాజ్ డిఫీటెడ్ ఇన్ పార్లమెంట్. నాకు ఇంగ్లీష్ అంత మాత్రమే, ఆ వచ్చిన దాంట్లో మీకు నేను ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఆయన హిందూ కోడ్ బిల్ అని ఒక కోడ్ బిల్ పెట్టాడు. ఆయన లా మినిస్టర్ ఉన్నాడు కాంగ్రెస్ క్యాబినెట్, నెహ్రూ క్యాబినెట్లో ఆయన లా మినిస్టర్ అయ్యాడు. చక్కగా పార్లమెంట్కి వెళ్ళాడు. బాబు మనకు మాత్రం హక్కులు కాదు, మహిళలు మనం ఎప్పటి నుంచో తొక్కేస్తున్నాం, ఓన్లీ మనం వంటగదికి పరిమితం చేసాం, వాళ్ళని పిల్లలు కానీ వస్తువులుగా వాడుతున్నాం కాదు వాళ్ళకు కూడా హక్కులు ఇవ్వాల్సిందే.
అని ఆయన హిందూ కోడ్ బిల్లును బిల్లు పెడితే అందరూ కలిసి బిల్లు ఓడించారట. ఓడించితే ఇప్పుడు మన వాళ్ళు నాకు ఇచ్చే సలహాల మేరకు ఎవరైనా ఏమనుకోవాలి, ఓకే ఓడిపోతే ఓడిపోయింది అని ఎవరో మహిళల కోసం వాళ్ళ కోసం బిల్లు ఓడిపోతే నేను నా మినిస్టర్కి ఎందుకు రాజీనామా చేయాలి? లేదు ఈసారి కాబట్టి ఇంకోసారి చూద్దాం, కొన్ని రోజులు వెయిట్ చేద్దాం లేదా ఇంకొక 15 సంవత్సరాలు ఈ పార్టీలోనే కొనసాగిందని నిర్ణయం అనుకోలేదండి ఆయన. ఆయన ఏం చేశాడంటే వ్యతిరేకంగా ఉంది, ప్రజలకి ఇక్కడ వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి నాకు వద్దు బాబుని అన్ని రాజీనామా చేశాడు. ఇక్కడ ఉంది లా మినిస్టర్కి. అంటే ఆయన ఆవేశపడా, నెలకెళ్ళని వ్యక్తిత్వమా, లేకపోతే ఉద్వేగపూరితమైన నిర్ణయాలా? సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నవాడికి రాజకీయాల కోసమే పదవుల కోసం ఆలోచించేవాడు ఖచ్చితంగా తేడా ఉంటుంది. వాళ్ళని తప్పట్లే, అది కరెక్టే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ మా వ్యవహారం వేరు ఉంటుందండి. వాళ్ళు ఎవరైనా మమ్మల్ని విమర్శించే వాళ్ళు చెప్తున్నాను నేను, అయ్యా ఆవేశం ఎక్కువ, ఓకే ఆవేశం ఎక్కువ అన్నారు, సరే నోడుదలు ఎక్కువ అన్నారు అంటున్నారు, ఓకే ఇప్పుడు ఆవేశం ఎక్కువనే పాయింట్ తీసుకుందామండి. ఇప్పుడు నాకు పార్టీ టికెట్ ఇచ్చింది, ఆ టికెట్ ఇచ్చిన అక్కడ జనసేన వాళ్ళు చిన్న యాజిటేషన్ చేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చిన్న వ్యతిరేకత క్రియేట్ చేశారు, లేని దాడులు ఉన్నట్టుగా ఆ మీడియాలో ప్రచారం చేశారు, బ్రాహ్మణ సంఘాలు వచ్చాయి, బ్రాహ్మణ సంఘాలు అక్కడక్కడ 2-3 వాళ్ళు కూడా చేశారు, నేను ఏదో ఎక్స్ప్లెయిన్ ఇచ్చాను వాళ్ళు ఆగిపోయారు, అయినా కూడా నా టికెట్ మారిపోవడం జరిగింది. ఫస్ట్ లిస్ట్లో వచ్చిన టికెట్ మారిపోతే ఎవడన్నా ఊరుకుంటాడా? ఆవేశపరుడు అయితే. ఇప్పుడు వరం గారు ఊరుకున్నారా? వరం గారు సీనియర్ తెలుగుదేశం నాయకుడు, ఆయన తెలుగుదేశం పార్టీ వల్ల ఆయన పదవులు కూడా అనిపించాడు, ఆయన ఊరుకున్నాడండి. ఆయన టికెట్ కూడా ఇవ్వలేక ఇచ్చే టికెట్ తీసేయడం కాదు, ఇంకా టికెట్ ఇవ్వలేదు. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కార్యకర్తలు ఏ రేంజ్లో వేసుకున్నారో అది మర్చిపోయారా? రాజేష్ మహాజన్ కానీ ఉన్న యూత్ కానీ ఎవరైనా ఈ మా క్యాడర్ కానీ ఒక్క మాట ఎవరన్నా అరే మాకు అన్యాయం జరిగిందని కానీ, లేదా మాకు ఇచ్చిన టికెట్ తీస్తారని కానీ, మాకు టికెట్ అవ్వబోతే మేము ఎలా చేస్తామని కానీ ఒక్క మాట ఏమండి? అది సహనంలో అనిపించలేదు మీకు? అది ఆవేశంలో అనిపించిందా మీకు? నల్లమిల్లి ఆయన రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలు అందరూ సైకిల్ని తీసుకెళ్లి కులికాలేసి తొక్కేశారు. కానీ మేము ఏమైనా చేసాం అలాంటి? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అంటే మాకు నమ్మకం ఎప్పటికీ కూడా. వాళ్ళిద్దరి మీద మాకు నమ్మకం లేకపోయి ఉంటే ఈ పార్టీ మేము ఆ పార్టీ నుంచి ఎప్పుడో ఎవరు చెప్పినా వినవాళ్ళు కాదండి. వాళ్ళిద్దరి మీద మాకు ఖచ్చితంగా 200% నమ్మకం ఉంది నాకు. వాళ్ళ వల్ల రాష్ట్రం మంచి జరుగుతుంది, గ్యారంటీ. అంటే అదే కేసీఆర్ నాన్నగారు ఆయన ఉన్నారు, టీడీపీలో చాలా పెద్ద నాయకుడు ఆయన, టీడీపీలో ఆయన ఎంపీ చేశారు. కేసీఆర్ నాన్నగారు అంటే ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం. అలాంటి ఆయన టికెట్ అయిపోతే ఏం చేయండి ఆయన? వెంటనే వైఎస్ఆర్సీపీ. ఇక్కడ మా జిల్లాలో గొల్లపల్లి సూర్యరావు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎమ్మెల్యే అయ్యాడు, 2-3 సార్లు మినిస్టర్ అయ్యాడు, అన్ని అనుభవించాడు. ఉత్తర భారత బాబు ఇలా జనసేన ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే లాస్ట్ టైం కూడా జనసేన గెలిచింది కాబట్టి. అంటే ఏం చేసాడండి ఆయన? ఇమ్మీడియట్గా జంప్ చేయాలని మేము చేసామండి. అది మమ్మల్ని ఎలాగా ఆవేశపరులు, సహనం లేదు ఏంటండి ఈ పద్ధతి? అంటే ఎవరైనా ఒకడు చాలా మంది అంటారు, ఇప్పుడు ఎస్సీ నాయకుల్లో కూడా రాజేష్ ఇలాంటోడు చులకం చేస్తూ చాలా మంది మాట్లాడుతున్నారండి. వాళ్ళందరికీ నేను పర్సనల్గా ఏం కవర్ అవ్వాలి, ఎందుకంటే వాళ్ళకంటే నేను గొప్ప ఉండే వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి నా మీద విమర్శలు చేస్తున్నారు. నాకంటే వాళ్ళు గొప్ప భావిస్తే నేను విమర్శ చేద్దానేమో, అంత సీన్ లేదు. అయితే కేజీఎఫ్లో డైలాగ్ ఉంటుందండి. ఇప్పుడు వీళ్ళు ఎప్పటి నుంచో ఈ కొద్దిమంది ఎస్సీ నాయకులు ముక్కుతో మూలుగుతూ ఒక ఆర్గనైజేషన్ కట్టుకుని, ముక్కుతో మూలుగుతూ ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని, ముక్కుతో మూలుగుతూ దాన్ని అలా డెవలప్ చేసుకుంటూ వస్తారు. ఎందుకంటే ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదో రాజకీయ పార్టీ మమ్మల్ని దేకపోతుందా, ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదో రాజకీయ పార్టీ మాకు ఏదైనా ఒక చిన్న తాయిలు ఇవ్వకపోతుందా అనే వాళ్ళ ఆశతో ముక్కుతో మూలుగుతూ కట్టుకున్న వాళ్ళ చిన్న సామ్రాజ్యాల్ని దడేమని ఒకేసారి మాసాన్ని వచ్చి కూలగొడితే అలాగ బాధ ఉంటుంది. ఇట్ హర్ట్స్ కదా. అయితే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఒక గంట సమయానికి పెద్ద ముళ్ళు 60 అడుగులు వేస్తే చిన్న ముళ్ళు ఒకే అడుగు వేస్తుంది. మరి అబ్బాయిలు మీరు 100 విమర్శలు చేసుకున్న రాజేష్ మహాజన్ని, మా సైన్యాన్ని, రాజకీయ పార్టీలు చూసే ఆ గుర్తింపు మిమ్మల్ని బీభత్సంగా ఏడిపిస్తారు. అబ్బాయి ఏడైనా మరి ఏం చేస్తాం? మరి దేవుడు మా మీద ఆశీర్వాదాలు పెట్టాడు. అయ్యా మీరు అంతే మేము పట్టించుకునే లేదు. యూట్యూబ్ అని మాట్లాడేవాళ్ళు ఓకే, వీళ్ళందరూ ఏంటంటే క్రియేషన్. ఇప్పుడు వినోద్ కాంబ్లీ గారి గురించి చెప్పాను, రోహిత్ వేముల గురించి చెప్పాను. వీళ్ళు డిఫేమ్ చేసేసి ఒక వ్యక్తిని ఎందుకు పనికిరానోడుగా సమాజంలో చిత్రీకరించేసి అన్ని కొలాబ్ చేయాలని చూస్తారు. బట్ మహాసేన అలాంటిది కాదు, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇంకొక విషయం, ప్రచారానికి వెళ్ళలేదు అనేది పెద్ద నెప్పేస్తారండి నా మీద. టికెట్ ఇచ్చిన తర్వాత ప్రచారానికి వెళ్ళకుండా యూట్యూబ్లో వీడియో, నాకేమన్నా దోలా ప్రచారానికి వెళ్ళకుండా యూట్యూబ్లో వచ్చిన వీడియో చేయడానికి? లేకపోతే నేను నిజంగా వాళ్ళని ఎవరెవరైతే విమర్శిస్తున్నాడో వాళ్ళందరూ అడుగుతున్నాను, నేను నిజంగా అంత అజ్ఞాన్ని, అంత తెంగలోనే అయితే ఫస్ట్ ఈయన ఇప్పుడు ఎవరైతే వైసీపీలో ఉండి నన్ను విమర్శిస్తున్నారో, కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడైనా కలిసారు మీరు? ఎప్పుడన్నా కనీసం మీ ఎమ్మెల్యేనో మీ ఎంపీనో ఎవడో ఒకటి పట్టుకుని అన్న దగ్గర చిన్న ఫోటో ఫోటో ఇప్పించాను ఎప్పుడైనా అడిగే ఉంటారు చాలాసార్లు. ఎప్పుడన్నా ఆయననే మిమ్మల్ని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసి మెల్లో కండు వేసి మన పార్టీ కోసం పనిచేయి, నీకు నువ్వు ఇచ్చే డిమాండ్లన్నీ నా బాధ్యత. ఈ పరిస్థితి ఎప్పుడన్నా మీకు వచ్చిందంటే కనుక మీరు నన్ను విమర్శించండి, నేను పడతా. ఏమండి తర్వాత ఇంకో పార్టీ, ఒక తెలుగుదేశం పార్టీలో కొంతమంది రాజేష్ మహాజన్ ఏదో ఆవేశపడు, రాజేష్ మహాజన్ అలాంటి ఎలాంటి అని చెప్తున్నారు కదా, ఈయన తెలియదు ఆ విషయం. పెద్దయినా అంత అమాయకుడా, ఏమి చూడకుండా తీసుకుంటాడు పార్టీలోకి. ఓరే నీ ఎక్కడ ఉన్నారా మీరు? ఇంకానే ఏమంటే ఈయన ఎంత క్లోజ్గా ఉంటారో తెలుసండి నేను మాతోటి. ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు ఆవేశపరుడు, నోటు దోల, యూట్యూబర్, అది ఇది గాత్రకాలం గాత్ర మొత్తం చేస్తున్నారు కదా, ఏదో ఒక పార్టీ నాయకుడు అయితే మోసపడి అనుకోవచ్చు.
అన్ని పార్టీల నాయకులు ఇష్టపడతారా? ఇది ఏమీ లేకుండా మా దగ్గర ఏమంటే ఇదొక ఎత్తు అయితే ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకో పార్టీ అధ్యక్షుడు ఈయన. రాజేష్ గారు నమస్కారం అండి మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ గారు, మీరు చెప్పారు కాబట్టి గోపాల గురించి గురించి మాట్లాడాను ఆయన. అరే రే రే అంటే ఈ ముగ్గురు నాయకులు కూడా అంత మైకులా, అలా తెంగరోళ్ళ, ఒక యూట్యూబర్ని, ఒక ఆవేశపరుని, ఒక ఇంకొకరిని, ఏమి బాగోలేని పార్టీకి నష్టం చేసేవాడిని నాకు పిలిచేసి వాళ్ళు గౌరవించడానికి. జనసేనలో కొంతమంది విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడన్నా నీతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారండి? పవన్ కళ్యాణ్ గారితో ఫోటోలు తీసుకున్నారా? అందరూ నాయకులు మహాశాన్ని యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే అండి దానికి కూడా ఒక కారణం ఉందండి. నేను చాలా మంది ఏమన్నారంటే, సార్ ఇప్పుడు నేను బాబు గారితో పెద్దలతో మాట్లాడాను, వాళ్ళని వ్యతిరేకించి వాళ్ళని వద్దనుకుని రాలే బయటికి. సార్ మాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తే పార్టీలోనూ బయట చాలా వ్యతిరేకత క్రియేట్ చేశారు. ఓకే, మేము దాన్ని కాదంటలే. ఇప్పుడు పార్టీలో కంటిన్యూ అయితే రాజేష్ పార్టీలో కంటిన్యూ అయితే పార్టీకి నష్టం అంటారేమో. మాకేమీ పదవి కాంక్ష లేదు, పదవుల ఆశ కోసం మేము రాలే. ఇంకో పాయింట్ కూడా చెప్పాలండి. చాలా మంది ఏమన్నారంటే, 4వ పాయింట్, టీడీపీ పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉంటుంది. చాలా మంది ఈ మాట అండి, భవిష్యత్తు పాటు చేసుకుంటున్నాం, నీ ఆవేశానికి వెళ్ళి భవిష్యత్తు నాశనం చేసుకున్నాం, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు మంచి పదవి ఉంటుంది. ఏమండి నిజంగా పదవి గురించి లేకపోతే నిజంగా నా భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటే అసలు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 8 నెలల్లో ఆ పార్టీ నుంచి ఎందుకు బయటకు వస్తానండి? నేను సిద్ధాంతాన్ని కమిట్ అయి ఉన్న వ్యక్తిని తప్ప నా భవిష్యత్తు కోసం నా పదవుల కోసం ఆలోచించే వ్యక్తిని కానే కాదు. ఇంకా మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకా మేము ఎలక్షన్కి వెళ్తున్నాం, ఇంకా గెలవలే. కానీ నేను ఆల్రెడీ గెలిచిన పార్టీ నుంచి వచ్చిన బయటికి. అక్కడ తప్పు జరుగుతుందంటే మాకు అక్కడ ఉంటే పదవో లేకపోతే ఏదో పనో ఏదో జరుగుతుంది, డబ్బులు సంపాదించుకుందాం, నా వెనకాతల ఉన్న వాళ్ళందరూ బాగుపడదు. కానీ అక్కడ తప్పు జరుగుతుందని మేము ఎన్ని వదులుకుని కదా బయటకు వచ్చిన వాళ్ళం. మళ్ళీ ఇప్పుడు ఇది ఎందుకు మాకు ఈ ఆశ చూపిస్తున్నారు? ఇలాంటి ఆశలకి ప్రలోభాలకు మేము ఎందుకుంటాం? మాకు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద నమ్మకం ఉంటూ ఉంటాం తప్ప మా ప్రలోభాలకు, మీ పేరు పెట్టే ప్రలోభాల కోసం, నా భవిష్యత్తు కోసం అయ్యా స్వామి ఎవరంతా ఆలోచించేసి బుర్రలు పాటు చేసుకోకండి సార్. ఏమంటే అయితే అన్నాం, మేము అన్నాం ఆ మాట. అయితే మేము బయటికి వెళ్ళిపోతాం సార్. బయటికి వెళ్ళిపోయి అందరూ ఏమన్నారు, రాజేష్ మహాజన్ అంటే అటు వెనకాల ఏం లేరు, రాజేష్ మహాజన్ అంటే అటువంటి పార్టీకి లాసు, అటువంటి పార్టీకి ఏం ఉపయోగం లేదు అనేది క్రియేట్ చేస్తారు. మరి ఆ మరకను ఎప్పుడు చెరుపుకోలే? ఇప్పుడు ఎలక్షన్ అయింది, రేపు అదే ప్రచారం చేస్తారు, వచ్చే ఎలక్షన్కి అదే ప్రచారం చేస్తారు. మరి ఎలా ఇవి లేసి నీ ముద్దని నేను ఎలా చెరుపుకోవాలి? అందుకే నేను పోటీకి వెళ్తాను. కనీసం 10 ఓట్లు పడితే 20 ఓట్లు పడితే చూద్దాం. ఇప్పుడు మేము 2019లో వైసీపీకి వెళ్ళకముందు ఇక్కడ ఎమ్మెల్సీ కంటెస్ట్ చేసాం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఇండిపెండెంట్గా 46 నెంబరు 5,000 ఓట్లు వచ్చి మాకు ఆ రోజున. అప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు 10,000 ఇస్తున్నారు, అవతల 10,000. ఆ టైంలో ₹1 ఇవ్వకుండా ఎక్కడికి మేము ప్రచారానికి వెళ్ళకుండా ఓన్లీ సోషల్ మీడియా కూర్చొని 4 వీడియోలు మాట్లాడితే 5,000 ఓట్లు సాధించిన శక్తి మాసంతే. అయితే డిబిఎం చేయడానికో అది ఇప్పుడు తెలుగుదేశం వెళ్ళిపోతే బాగుంటారు బాబు అని పార్టీలో వాళ్ళు కొంతమంది చాలా ఆనందపడుతున్నారు. ఓకే, కానీ మీ ఆనందం మీద చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు తెలిసారండి, లేదు నువ్వు వెళ్ళడానికి కుదరదు అని చెప్పి. అయితే ఇది మీరేమి ప్రభావం చూపించలేరు, అది చూపించలేరు, మీ వాళ్ళు బయటికి వెళ్ళినా మీరేం చేయలేరు అని చాలామంది ఈ పోల్కి సమాధానం చెప్పారండి. రాజేష్ మహాజన్ విడిగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడం వల్ల ఎవరికి నష్టం అని అడిగితే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి నష్టం 69%. అంటే దాదాపు ఎన్ని ఓట్లండి? 28,000 ఓట్లు వేస్తే 28,000 మంది ఓటేస్తే అందులో 60% అంటే దాదాపు 20,000 మంది కూటమికి నష్టం అని చెప్తున్నారండి. 20,000 మంది అంటే ఆ మిగతా 8,000 మంది వైసీపీకి నష్టం అని చెప్తున్నారండి. 8,000 మంది దాదాపు 28,000 మంది ఓటేశారు. 20,000 మంది కూటమికి నష్టం జరుగుతుందని ఆలోచనలు ఉన్నారు, 8,000 మంది వైసీపీకి నష్టం అన్నారు. మరి రాజకీయ ప్రభావం చూపించాలంటే కొంతమంది ఇక్కడ ఒక 500 మంది అంతమంది కామెంట్లు చేశారు, 800 మంది కామెంట్లు చేశారు. ఇందులో 500 మంది అబ్బాయి నీకే నష్టం, నీ కెరీర్కే నష్టం, నువ్వే ఇది అది చెప్పేసి అందులో 500 మంది చెప్పారు. కానీ 28,000 మంది పార్టీలకు నష్టం జరగచ్చు, కూటమికి నష్టం జరగచ్చు, వైసీపీకి నష్టం జరగచ్చు అని 28,000 మంది భావిస్తున్నారు. అందుకే పార్టీలు మమ్మల్ని ఎప్పుడు దొరకలేదండి. వైసీపీ మమ్మల్ని బాబు మీరు వద్దుమాగని మమ్మల్ని సస్పెండ్ చేయలే, జరుగుతున్న అన్యాయాలు చూసి అబ్బాయి మేము ఉండలేమండి అని మేము వస్తాం బయటికి. తర్వాత మేము జనసేనకి వెళ్దాం అనుకున్నప్పుడు కూడా జనసేన కూడా అక్కడ మాకు సరైన రెస్పాన్స్ రాలేదనే కారణంతో సరే వద్దులేని మేము అనుకున్నాం తప్ప మీరు వద్దురాబాబు మిమ్మల్ని తీసుకో, మిమ్మల్ని మా పార్టీ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తుందని ఆడలేదు. చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని జాయిన్ చేసుకునేటప్పుడు చాలా మంది అబ్బాయి చంద్రబాబు నాయుడు గారు జాయిన్ చేసుకోవట్లేదు వెళ్ళి, చంద్రబాబు నాయుడు గారు బ్యాక్ చెప్పేశారట, వాళ్ళు వద్దనుకున్నారట అని చాలా ప్రచారాలు చేశారు. అయినా కానీ చంద్రబాబు గారు సాధారణంగా ఆహ్వానించారు మమ్మల్ని. పార్టీ అధ్యక్షులు మమ్మల్ని అభిమానిస్తారు, కింద ఉన్న ప్రజలు రాజేష్ మాసాన్ని గుండెల్లో పెట్టుకుంటారు. ఏంటి కారణం ఏంటి? మధ్యలో కొంతమంది లీడర్లకు నచ్చం అంతే మేము, ఎందుకంటే దడేలు మనం దూసుకెళ్తున్నాం కదా. ఆ కారణంతో మీడియాను ఉపయోగించుకునో లేకపోతే మరి యూట్యూబ్ ఛానల్లో ఉపయోగించుకునో ప్రచారం చేస్తా ఉన్నారు. అయ్యా ఇంకోటి ఉందండి, ఇంకొక పోల్ పెట్టాను. ప్రస్తుత పరిస్థితుల్లో రాజేష్ మాసాన్ ఏం చేయాలి అని పోల్ పెడితే సైలెంట్గా ఉండాలి అని 10% మంది, టీడీపీ జేఎస్పీ బీజేపీ కూటమికి పనిచేయాలని 85% మంది, ఇండిపెండెంట్గా పోటీ చేయాలని 4% మంది, ఉభయ గోదావరి జిల్లాలో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని 1% మంది, 55,000 మంది ఓటు చేశారు. అందులో 85% మంది అంటే దాదాపు 45,000 మంది అంటే మీరు టీడీపీ జనసేన బీఎస్పీ కూటమి కోసం పనిచేయాలి, 45,000 మంది. అదేంటండి రాజేష్ మాసాన్ ఏం ప్రభావం చూపిస్తున్నప్పుడు ఏం మాట్లాడుతున్నారు సమయం అసలు నాకు అర్థం కాదు. ఆవేశపడను లేకపోతే ఇంకోటి డిఫేమ్ చేసేసి ఒక ఆర్గనైజేషన్ని ఒక నాయకుడిని మీరు కాలు కింద తొక్కేద్దామంటే ఇది గతం రోజులు పాత రోజులు కాదు అబ్బాయి. ప్రతి హౌలేగాడు ఆగబొచ్చాడు వచ్చి మేము తొక్కేస్తాం మేము ఎక్కేస్తాం అంటే చూస్తూ ఊరుకోవడానికి
మేము డే 1 నుంచి ఇక్కడ ఉన్న ముస్లింల కోసం, క్రైస్తవుల కోసం, దళితుల కోసం ప్రాణాలు తెగించి పోరాడిన వాళ్ళం. ఆ 3 వర్గాలు మా వెనకాల ఉన్నాయి. ఆ 3 వర్గాలు మా వెనకాల ఉన్న చిన్న ఆకుపచ్చగా వచ్చిన పార్టీ పెడిచిన పార్టీ లేదని చెప్పుకునే రోజులు ఇవి. మేము లేదు, ఓటు చేయకూడదు, మనం ఖచ్చితంగా టీడీపీ కోసం, జనసేన కోసం పనిచేయాలి, అవసరమైతే దానికోసం కార్యకర్తగా పనిచేద్దాం. ఎలాగ జగన్ గారికి మనకి శత్రుత్వం పెరిగిపోయిన తర్వాత ఈ 3 వర్గాలని లైట్ తీసుకుంటే ముఖ్యమంత్రిని కూడా ఓడిస్తారని ఒక్కసారి మనం నిరూపిస్తే రేపు పొద్దున ఏ గవర్నమెంట్ అన్నా ఈ 3 వర్గాల పట్ల చిన్నచూపు చూడకుండా ఉంటుంది. చాలా మంది అంటే రాజు అందరూ నిన్ను అభిమానిస్తున్నారు కదా, నువ్వు ఎందుకు ఒక వర్గం కోసం పనిచేస్తున్నావు అంటున్నారు. ఎవరన్నా అందరూ నన్ను అభిమానించే ప్రతి అన్నకి, తమ్ముడికి చేతులు జోడించి చెప్తున్నాను, ఎవరైతే బలహీన ఉన్నాడో వాడికి మనం సహకారం అందించాలి, వాడికి మనం అండగా నిలబడాలి. బలవంతుడికి మన అంటే ఎందుకన్నా ఆయనే 10 మందికి అందిస్తాడు. ఇప్పుడు మీరు చెప్తున్న అయితే అన్ని వర్ణాల్లో, అగ్రవర్ణాల్లో, హిందూ ఆ మతంలో ఉన్న పెద్దల గురించి చెప్తున్నాను, వాళ్ళకి మా అంటే ఎందుకన్నా మీలాంటి వాళ్ళు కూడా వచ్చి ఈ బలహీన వర్గాలకు మీరు అండగా నిలబడాలి. అది కదా లాజిక్. అందుకు మేము చేసేది నేనే ముస్లింని కాదు. ఒకవేళ రాజేష్ దళితుడు కాబట్టి దళితులకి, రాజేష్ క్రిస్టియన్ ఐడియాలజీ కాబట్టి క్రిస్టియన్స్కి సపోర్ట్ చేస్తున్నాను అనుకోవడానికి నేనే ముస్లింనా? మరి ఎందుకు ముస్లిం తరపున నేను ఎందుకు CAA NRC కోసం అంటే మీకు చెప్తే నమ్మరు. విజయవాడలో మీటింగ్ జరిగింది, దానికి నేను చీఫ్ గెస్ట్కి వెళ్ళాను. నాతో పాటు ఉమర్ ఖలీద్ అని చెప్పి ఒక ముస్లిం యంగ్లేడ్ ఒక ఆయన వచ్చాడు, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి అనుకుంటా. మేమందరం ప్రసంగించాం రోజు. ఉమర్ ఖలీద్ని ఉపచట్టం కింద సంవత్సరం పాటు జైలు పెట్టారు. సంవత్సరం ఇప్పుడు ఇంకా బయట రాలన్నట్టు ఆయన. రాజేష్ మాధవ్ ఎందుకో తప్పించుకున్నాడు, కానీ ఇద్దరు మాట్లాడింది ఒకటే. ఆయన హిందీలో మాట్లాడాను, తెలుగులో మాట్లాడాను, అదే ఫోర్సు, అదే మ్యాటర్, అదే యాంటీ బీజేపీ. ఇప్పుడు చాలా మంది అంటారండి రాజేష్ మాధవ్ జగన్ తిట్టాడు కాబట్టి అవకాశం ఇచ్చేస్తారా, జగన్ తిట్టాడు కాబట్టి ఒకసారి తిట్టి చూడండి, పోనీ మీరు కూడా తిట్టి చూడండి రా. జగన్మోహన్ రెడ్డి ఒక మాట అని చూడండి రా, ఒక ఎమ్మెల్యేనో మాట అనండి రా, బాబు కదా ఒక మాట మీ లోకల్ ఎమ్మెల్యే మీద ఒక వీడియో పెట్టి చూడండి. తొక్కి పెట్టి నర లాగితే 2 కిలోమీటర్లు వస్తుందట, లాగేస్తారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు తిట్టలే, కానీ వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళు చేసే అటాక్, వైసీపీ చేసే అటాక్ టీడీపీ కార్యకర్తగా అడ్డుకున్నాం అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడన్నా బూతులు తిట్టాను నేను అంటే వీడు తిడతాడు అనేది క్రియేట్ చేయడం. అరే మేము పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారికి బ్యాడ్ నేమ్ వస్తుందని టికెట్ త్యాగం చేస్తే దాన్ని త్యాగం కాదండి, చేతకంత అనమాట. చేతగా కుదిలేశాడు. మేము త్యాగం చేస్తే దాన్ని త్యాగం ఒప్పుకోరు, మేము పోరాటం చేస్తే దాన్ని పోరాటం ఒప్పుకోరు, మేము పార్టీ కోసం నిబద్ధతగా పనిచేస్తే నిబద్ధతను ఒప్పుకోరు. మరి ఏం చేయాలరా మేము అంటే మీరు ఎలాగ అన్ని చేస్తున్నారని చెప్పేసి మేము కూడా బాబు ఇంక సమాజంలో మనం బతకలేమరా, తొక్కేస్తారా అని కాంప్రమైజ్ అయిపోవాలి, లేకపోతే సూసైడ్ చేసుకోవాలా? ఆ రోజులు పోయారా బాబు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, పరిస్థితులు మారాయి. పార్టీలకి తెలుగుదేశం పార్టీ మాకు ఎంత ముఖ్యమో మేము కూడా తెలుగుదేశం పార్టీకి అంతే ముఖ్యం. నేను ఆల్రెడీ వచ్చేస్తానని చెప్పిన తర్వాత నాకు కవర్ పెట్టాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. మరి ఎందుకు కవర్ చేశారు, ఎందుకు మాట్లాడారు? ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో ఉండాల్సిందే, పార్టీ వదిలి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకని ఉంటారు? పార్టీ కోసం మేము ఎంత నిజాయితీగా పనిచేస్తాం కమిట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మిగతా వాళ్ళందరికీ అలగా వాళ్ళకి అర్థం కాదండి. వాళ్ళు ఏం ఆడతారు, అవి రాయి అలాగంటే రాయి అంటే రాజేష్ని పార్టీలో తీస్తే అవకాశం మాకు వచ్చేదేమో, రాయి అక్కడ లేకపోతే రాయి అక్కడ ఉండటం వల్ల మేము మినుగులు పురుగులు అయిపోయామేమో అనే ఆందోళన కొద్దిమందిలో ఉంది అన్ని పార్టీల్లో. అలాంటి వాళ్ళు అప్పుడు వైసీపీలోనూ మాకు ఇలాగే పెట్టారు, జనసేనలోకి మేము అనుకున్నప్పుడు మాకు అలాగే అడ్డంకి క్రియేట్ చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అలా ఇవన్నీ మాకు అలవాటు, మాకు అంబేద్కర్ ఐడియాలజీతో వచ్చిన వాళ్ళు కాబట్టి ఎవరు ఏ ప్రయత్నాలు చేసినా మమ్మల్ని ఇంచు కూడా కదపలేరు. ఇంకో మాట, కొద్దిమంది ఈ 500 మంది 600 మందిలో మేము మీ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసేస్తాం మీరు ఈ పార్టీ తరపున, దయచేసి అలాంటి బెదిరింపులు ఎప్పుడు చేయకండి. ఎందుకంటే మేము ఈ యూట్యూబ్ ఛానల్ అందరి పోరాటంలోకి వచ్చిన వాళ్ళం కాదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మేము నమ్మకంతో ముందు కొనసాగేవాళ్ళం. ఆ నమ్మకంతో కొనసాగుతాం తప్ప ఛానల్ ఇది అవుతుందనో, మాకు పదవులు రావనో, మాకు ఇంకోటి ఏదో జరుగుతుందనో భయపడేవాళ్ళం. అయితే జగన్మోహన్ రెడ్డికి ఎదురెళ్ళాం మేము. మీకు తెలుసలేదో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించిన అందరి పరిస్థితి. అచ్చెన్నాయుడు గారిని ఎలా అరెస్ట్ చేశారు, కొట్టారు మీరు చూశారు. పట్టాభి గారిని ఎలా అరెస్ట్ చేశారు, కొట్టారు మీరు చూశారు. రఘురామరాజు గారిని ఎలా అరెస్ట్ చేశారు, కొట్టారు మీరు చూశారు. అయ్యన పాత్రుడు గారిని ఎలాగా ముందు తీసుకెళ్లాలనుకున్నారో అరెస్ట్ చేసి, కొల్లు రవీంద్ర గారి మీద ఎలా తప్పు కేసులు పెట్టారో, తెలుగుదేశం పార్టీ టాప్ లీడర్స్ అందరినీ ఎలా భయపెట్టారో మీరు చూశారు. మమ్మల్ని కూడా అలాగే భయపెట్టారు. 22 రోజులు జైలు, కేసులు, రౌడీ షీట్లు. ఆగేమా ఎక్కడన్నా? అది పరిస్థితి. చివరాఖరికి పెద్ద ఆయన కూడా అరెస్ట్ చేశాడు ఆయన. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు వెళ్ళాలంటే, ప్రశ్నించాలంటే అబ్బో చాలా కావాలా. మీరు చేయలేరు, యుద్ధం చేసామని చెప్తే ఎడతారు. మీరు తీసుకెళ్లారు పార్టీని ఒక ఇప్పుడున్న ట్రెండ్లో, లేటెస్ట్ ట్రెండ్ చాలా మందికి అర్థం అవట్లేదు. ఇంటికి వెళ్ళి ఓటేసి ఓటేసే రోజులు కాదు ఇది. సోషల్ మీడియా ద్వారా ఒక వేవ్ అంటే ఒక సంమోహనాస్త్రాలు వేస్తారు, అవతల నాయకుని డిఫేమ్ చేస్తూ సంమోహనాస్త్రం వేస్తారు, జనం అందరూ మొత్తం వెళ్ళిపోతారు. దానికి యాంటీ సంమోహనాస్త్రం మనం వేయకపోతే గతంలో ఏదైతే నారాసుర రక్త చరిత్ర, కోడికత్తి డ్రామా, ఇంకోటేదో ఎస్సీలు ఎవరు పుట్టాలనుకుంటారు అనేది ఆ క్రియేషన్, అవే తెలుగుదేశం పార్టీ నోటించాయి. ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి సంమోహనాస్త్రాలు జరుగుతున్నాయి. దాన్ని ఎదుర్కోవడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి, లేకపోతే ఒక వీడియో పెట్టడానికి, ఒక ఇది పెట్టడానికి చాలు కాదు. రాజేష్ మాధవ్ అడ్డుకోవాలంటే ప్రతి ఒక్కరు వేసిపోతాడు రా. తప్పండి ఇది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అభిమానులు ఇప్పటికీ ఎప్పటికీ ఏమీ ఆశించకుండా, ఆశించి మేము బ్లాక్మెయిల్ చేయాలంటే మా టికెట్ మీద అబ్బాయి ఇది ఎస్సీలకు జరిగిన అన్యాయం, ఎస్సీలకు ఎలా జరిపోవాలి, అలాగే మేము చేయలేమా? అరే ఎక్కడైనా చేసామా? పార్టీ నిర్ణయం, పార్టీ స్ట్రాటజీ, కొత్త స్ట్రాటజీలు వెళ్తుంది, వెళ్ళమండి. ఏం జరిగిన పార్టీ నిర్ణయాన్ని మనం ఒబే చేయాలి అనుకున్నాం తప్ప ఎక్కడ మేము ఎవరిని విమర్శించలేదని, ఎవరిని తిట్టలేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇంకోటి కూడా చెప్తున్నాను నేను, ముస్లిమ్స్కి, ఎస్సీస్కి, క్రిస్టియన్స్కి వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు, వాళ్ళ భూములు కబ్జా అయినప్పుడు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొద్దిమంది నాయకులు, రాజకీయ నాయకులు ఎస్సీల మీద హింస కొనసాగించినప్పుడు, వాళ్ళ తరపున కేసులకి భయపడకుండా ఆ కష్టాన్ని, వాళ్ళు పడ్డ ఇబ్బందిని మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసి తప్పు చేసిన వాడిని
చట్టపరంగా శిక్షించే విధంగా చేశాం మేము. ఇలా చేసిన వాళ్ళు ఇంకో ఎవరు చెప్పండి చెప్పండి, ఒక మేము ఒకటి అంతే తప్ప ఈ తప్పుడు ప్రచారాలు మానరా. తప్పుడు ఏదో ఏడా తప్పుడు ప్రచారాలు, మీ ప్రచారాలు ఎవరా భయపడేది? పార్టీలో ఉన్నాం కాబట్టి అరే క్రమశిక్షణ ఎలక్షన్ టైము ఈ టైంలో మనం ఏం మాట్లాడకూడదని అవుతున్నాం. కానీ ఒక్కొక్కరిని రోడ్డుకి ఇచ్చేయడం 2 నిమిషాలు పని నాకు. రెండే 2 నిమిషాలు పని. ఊరికి అంటే రూల్స్ మేము పాటిస్తున్నాం కదా అని మీరు రూల్స్ వ్యతిరేకంగా వచ్చేస్తున్నారు. మేము కూడా రూల్స్ వ్యతిరేకంగా రాగలం, కానీ పార్టీ లైన్ దాటుకుండా మారుతుంది ఇప్పుడు. ఇంకా దీని అంటారు సహనం అని. ఆ సహనాన్ని అర్థం చేసుకోండి. మన పార్టీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని గెలిపించుకోవాలి. అందరూ ఆ కాన్సెప్ట్లో ముందుకెళ్దాం, చూద్దాం ఏం జరుగుతుంది. ఏదండి ఇది ఇదా? సార్ చూడండి, అందరూ ముస్లిమ్స్ అంతే. వాళ్ళు నిజంగా ముస్లిమ్స్ ఎవరైనా నమ్మాడంటే ఇక అంతే అండి. ఇక చాలా ఆనెస్ట్గా నిలబడతారు, చాలా పౌరుషంగా ఉంటారు, ఎవరి మీద ఆధారపడరు. వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు, ఎవరన్నా వాళ్ళ జోలికి వస్తే అంత ఆశ మంచిగా కూడా వదలరు. ఒక ఎస్సీ లీడర్ని లేదా ఒక ఎస్సీ యువకుడిని, ఒక ఎస్సీ సామాన్యుడిని ఏదైనా అనుకోండి, ఎందుకంటే నేను అభిమానించాలి ముస్లిమ్స్. ఇది నెల్లూరులో ఆయన వాళ్ళందరికీ సమాధానం కూర్చోడు. ఒక్కసారి నెల్లూరు పట్టణం గతిరి లేదా నేను జైలు చెప్తే మీరు జైలు చెప్పండి, ఇంకో చేస్తా. చక్రవర్తి గారు, అంబేద్కర్ గారిని కూడా ముస్లింస్ నెగ్గించారటండి. ముస్లిం పార్టీ ద్వారా వాళ్ళ స్థానంలో ఆయన నెగ్గించి పంపించారట. నేను నిలబట్టి ముస్లిం నెగ్గించారు గ్యారంటీ. ఓకే ఓకే అర్థమైందండి. క్రిస్టియన్స్ బయట రావడానికి కొంచెం భయపడతారు, లేదా మనకి ఎందుకు రాజకీయాలు ఎందుకు అనుకుంటారు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా 4 కట్టేసి ఉంటుంది, 4 వైపులా అక్కడ ఈవీఎం ఉంటుంది. ఆ ఈవీఎంలో రాజేష్ మహాజన్ అని కూడా గుర్తు కనిపించింది అనుకోండి, ప్రతి క్రిస్టియన్ కూడా దాని మీద గుర్తుతాడు. ఎస్సీలు కూడా పార్టీలో ఉండొచ్చు, ఆయా పార్టీల్లో. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మన కోసం పోరాడుతూ ఇంత అవమానాలు పడుతున్నాడు, అందరి చేత తిట్లు లేపినాడు అని ఒక్క క్షణాలు ఆలోచించాడు అనుకోండి, తలరాతలు తిరగబడిపోతాయి. అర్థమైందండి. బలహీనంగా గుర్తించి ఇచ్చేస్తే ఒప్పుకోను నేను, నాకు అవకాశం ఇవ్వడం పర్లే. కానీ అబ్బాయి ఏం లేదండి, జాలిపడి వద్దండి, అలా చేయొద్దు, అలాంటి ప్రచారం చేయొద్దు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని చాలా అభిమానిస్తారు, చాలా హై స్థాయిలో గుర్తిస్తాడు మమ్మల్ని. ఇంతకుముందు జగన్ గారు కూడా అలాగే గుర్తించారు మమ్మల్ని. ఏ ఒక్కరు మమ్మల్ని ఎప్పుడు కూడా చిన్న స్థాయి లేదా పనోడు లేదా మనం ఏ పని చెప్తే పని చేసే కుర్రోడు ఎప్పుడు చూడలేదు. పవన్ కళ్యాణ్ గారితో సహా ఆల్ముకుని మిత్రుడు ఏమన్నారా ఈ రాష్ట్రంలో ఆయా పార్టీలో? అలాగంటే గొప్ప ఉన్నాడు ఎవడన్నా? నేను ఒక్కడే చీఫ్ గెస్ట్ కడపలో, ఇది 30-40 వేల మంది ఉంటారు ముస్లిమ్స్, పెద్ద ర్యాలీ. తర్వాత అంబేద్కర్ స్టాట్యూ దగ్గర నిలబడి ప్రసంగం నేనే. ఏమంటే ఇప్పుడు అడుగుతాను ఎవడన్నా సరే, బీజేపీకి వ్యతిరేకంగా నిలబడతాను అని దమ్మి రాష్ట్రంలో ఎవరికన్నా ఒకటి స్టేట్మెంట్. బీజేపీ పవర్ ఈ స్థాయిలో, కేజ్రీవాల్ని, పక్కన ఉన్న కవిత గారిని, మన పక్క రాష్ట్రం ఏమంటే ఆయన కూడా సిబుసోరెన్ కొడుకు ఎవరో ఆయన ముఖ్యమంత్రి, ఇలాంటి వాళ్ళు కూడా లోపలతో చేస్తున్న పరిస్థితిలో బీజేపీ లేదంటే మేము బీజేపీకి వ్యతిరేకంగా ఉంటామండి, బీజేపీ ఐడియాలజీ మాకు కుదరదండి, మేము బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తామండి అని ఒక స్టేట్మెంట్ ఎవడనివ్వండి. అప్పుడు ధైర్యం కొన్న విలువ ఏంటి తెలుస్తుంది. అసలు ధైర్యంగా ఉంటే వచ్చే ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఎవరన్నా ఒకటి చూసి నాలాంటి వాడిని చూసి విమర్శించేది తేలికే, కానీ నాలాంటి వాడి స్టేట్మెంట్లు ఇవ్వడం చాలా కష్టం అమ్మా, చాలా. క్రిస్టియన్స్ ఎప్పుడు ఇంతమంది రోడ్డు కొండరు హక్కుల కోసం. కలెక్టరేట్ కాకినాడ వాళ్ళందరినీ రోడ్డెక్కించింది ఒక రాజేష్ మహాసేనే, ఒక్క రాజేష్ మహాసేన. రాజేష్ మహాసేన ఆ సమస్యను బయట తీసుకొచ్చిన తీరు, రాజేష్ మహాసేన కూడా అక్కడ నిలబడి నిజాయితీగా ధైర్యంగా చేసిన పోరాటం అన్ని వేల మందిని రోడ్డెక్కించింది. అరే ఓ నియోజకవర్గంలో ఒక 5,000 మంది 10,000 మంది ఓటు వేయించుకోలేనా? డీజీగా వేయించుకుంటాను. అయినా కూడా ఒకవేళ మేము ఆగుతున్నాం అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద ఉన్న నమ్మకం అంతే తప్ప రేపు వచ్చేస్తే పని వచ్చేమో, లేకపోతే రేపు వచ్చేస్తే డబ్బులు సంపాదించుకొచ్చేమో, రేపు పొద్దున ఇంకోటి అలాంటివి మాతో ఉండదండి. ఇప్పుడు ఆ సిద్ధాంతం నచ్చిన వాళ్ళే చాలా మంది మాతో ఉన్నారు, పార్టీలో ఉన్నారు కాబట్టి అభిమానించే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు కాదంట్లే. కానీ మెయిన్ సిద్ధాంతం కోసం కమిట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మాతో. మేము చేసే పోరాటం నచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇతర క్యాస్ట్లో కూడా, అగ్రవర్ణాల్లో కూడా రాజు బాగా చేస్తాడా, గట్టిగా ఫైట్ చేస్తాడా, గట్టిగా నిలబడతాడా అని మాకు అండదండల నుంచి అన్నలు ఎంతో మంది ఉన్నారు. మాకు ఒకటేరా మమ్మల్ని ఇబ్బంది పెడితే, లేదా ఒకటేరా మా గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తే నెగిటివ్ అయిపోతామా? ఏది ఎవడు అవుననుకున్నా కాదనుకున్నా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గుర్తించేది రాష్ట్ర స్థాయి నాయకుడిగానే.